నీతిమంతుడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు నీతిమంతుడు అయితే నీ పిల్లలకి ఆస్తిని ఇవ్వాలి, అప్పులు ఇవ్వకూడదు. ఈ మాట చాలా మందికి బాధ కలిగిస్తుంటది. నేను చెప్పే మాటలు, ఈ వాక్య సందేశాలు, ఈ బోధలు మీకు గుచ్చుకుంటున్నాయా, ఆనందాన్ని కలిగిస్తున్నాయా అని ఆలోచించి నేను చెప్పను. దేవుడు ఏం చెప్పాడు తన వాక్యంలో అవి చెప్తున్నా. అవి కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కొందరికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి, కొందరికి బాధ కలిగిస్తున్నాయి. ఎవరికి సంతోషాన్ని కలిగిస్తున్నాయో, ఎవరికి బాధ కలిగిస్తున్నాయో ఆలోచించడం నా పని కాదు. దేవుడు చెప్పిన వాక్యం ఉన్నది ఉన్నట్లుగా, దానిలో ఉన్నది తీసివేయకుండా, లేనిది కలపకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా ధర్మం, నా బాధ్యత. నేను చెప్తున్నది నిజంగా దేవుని వాక్యంలో ఉందా లేదో మీరు పరిశీలించండి, మీరు వెతకండి. నేను చెప్తున్నది నిజంగానే దేవుని వాక్యంలో దేవుడు చెప్పింది అయితే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీ లైఫ్ స్టైల్ మార్చండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ బుద్ధి, బ్రతుకు, మాట తీరు సమస్తము వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్పాడో దానికి అనుకూలంగా మార్చుకోండి. అప్పుడు నా మాటలు మీకు కూడా నచ్చుతాయి.